మన్నే శ్రీనివాసరావు గారు, హెల్త్ సీన్ గారు అంటారు. శ్రీనివాస్ గారు కూడా రోజు డ్యూటీ ఒకరో పోయి వస్తున్నాడు. డ్యూటీ నుంచి రాగానే ఈ డ్యూటీ అన్నిట్లో కూడా క్రియాశీలకంగా పనిచేశారు. మా డాక్టర్ హరీష్ గారు ఎడిపోయారు. మా డాక్టర్ గారు కూడా ఎప్పుడు కొద్ది రిజర్వ్ ఉంటుంది, కానీ ఈసారి ఉత్సవాల్లో యాక్టివ్గా హరీష్ గారు పార్టిసిపేట్ చేశారు. వారికి మా అందరికంటే పెద్ద వయసులో మట్టా గారు, మా పెద్దన్న లెక్క, ఇక ప్రతిరోజు ఇక్కడికి వచ్చి దీన్ని దిగ్విజయం చేయటంలో మట్టా గారు కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. అదేవిధంగా మా సురేష్, హరీష్ గారు అయితే పాపం ఇక్కడ ప్రతి వంట కార్యక్రమం వీటిల్లో కూడా ప్రతి దాంట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు తాతయ్య గారు, ఇంకా చాలా మంది. దీంతో పాటు ముఖ్యంగా తుమ్మల సురేష్, ఆయన గ్రామ పంచాయతీకి సర్పంచ్ కూడా చేశాడు. కానీ ఎప్పుడూ ఈ 9 రోజుల పాటు నేను సర్పంచ్ అనేటువంటి ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్క పనిని దగ్గరుండి దాన్ని ఈ ఉత్సవాలను జయప్రదం చేయటంలో సురేష్ కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. అట్లే వ్యాపారం నైట్ ఇక్కడ మా మాధవరావు గారు, బెల్ల వెంకటేశ్వరులు, వీళ్ళిద్దరూ నైట్ కూడా ఇక్కడ పడుకొని చాలా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. అట్లే మురళి గారు, చెరుకూరు మురళి గారు, మా పుల్లయ్య గారు ఎక్కువ భక్తి కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈసారి మాత్రం బాగా పాల్గొన్నారు. మా ఇంటూరు పుల్లయ్య గారు ఈ కార్యక్రమంలో ప్రధానంగా పార్టిసిపేట్ చేశారు. అట్లా అందరు ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా మా మత్స్యరాముతో పాటు వాళ్ళ కుటుంబం అంతా, మా గోకుల్ గారు అయితే లైక్ దగ్గర నుంచి గోకుల్ గారు క్రియాశీలకంగా ఇందులో ఈ ఉత్సవాల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో ప్రధాన పాత్ర గోకుల్ ఉంది. సాయిగా 3 రోజులు ఆబ్సెంట్ అయినా దాన్ని వాడు ఫుల్ చేశాడు. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ కార్యక్రమంలో చేశారు. అదేవిధంగా మా శ్యామ్ గారు, మా దండా శ్యామ్ గారు మొట్టమొదటిసారి పెరగాలంటే ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఈ వినాయకుడికి చందాలు వసూలు చేసే దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా క్రియాశీలకంగా శ్యామ్ గారు పనిచేశాడు. మా గోపి కూడా పనిచేయని కరెంటు రోజు చేయడం అందరం చేసినామండి. ఏప్రిల్లో గోపి కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఇంకా అనేక మంది, ముఖ్యంగా మా మహిళా సోదరిమణులు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ కార్యక్రమంలో యాక్టివ్గా, నేను ఒక్కొక్కరి పేరు చెప్తే నేను రోజు చూస్తున్నా. అందరు మా చెల్లి సునంద, ఈ పొద్దున్నే అసలు ఇంట్లో మా బావకు అన్నం పెట్టిందో లేదో కానీ దేవుడికి మాత్రం రోజు దేవుడు చూస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం ఇక్కడ సునంద కానీ, కల్పన, కవిత, ఇక మా భావన యాక్టివ్గా, ఎప్పుడు యాక్టివ్గా ఉండి ఈ గణేశుడి కార్యక్రమంలో భావన కూడా క్రియాశీలంగా పాల్గొన్నది. ఇక మా పిల్ల రవణి ఎక్కడికి వెళ్ళిపోయిందా, రవణి, అట్లే బిందు, అందరూ శ్రావణి డబుల్ యాక్షన్ 2 గణనాథులకు పూజ చేయలేక 9 రోజులు ఇబ్బంది పడ్డది. డబుల్ యాక్షన్ చేసింది. ఉషా గారు ప్రతిరోజు ఈ కార్యక్రమాల్లో కోలాటం కాడి నుంచి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయటంలో ఉషా గారు కూడా ప్రధానంగా ఈ మన గణేశుడి కార్యక్రమాలు జయప్రదం చేయటంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇంకా చాలా మంది, రోజా డివోటీ, మనందరికంటే ఎక్కువ డివోటీ. యూట్యూబ్ లో కూడా ఈ భక్తి కార్యక్రమాన్ని చేస్తుంటుంది. మా ఆవిడ చూస్తుంటే నేను చూస్తుంటే అప్పుడప్పుడు పొద్దాకే పెడుతుంటుంది. బుచ్చిబాబు ఇక్కడే ఉన్నాడు, సాకారం అందించే పని 9 రోజులు కూర్చోబెట్టింది రోజా. ఇక్కడ రోజా కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. అందరూ ఇంకా చాలా మంది పేరు తెలియదు. ప్రియాంక కూడా, అజిత, అట్లే కవిత చెప్తాను, కవిత పేరు కవిత, ప్రియాంక, అందరు ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటంలో
సహకరించారు. మాకు ఫస్ట్ మొదటిసారిగా అని చెప్పేసి కొంత భయపడ్డాం. ఒక రోజు ప్రసాదం పెడదామంటే రోజు టిఫిన్లు అయింది. ప్రతిరోజు 4-5 రకాల టిఫిన్లు చేసి అందించడంలో అందరూ కూడా ప్రధాన పాత్ర చేశారు. మా వంట మాస్టర్లు కూడా రాజు, మేము రాజు అనిల్ వీళ్ళిద్దరు కూడా రాజు ఒకసారి కూర్చోబెట్టిన మంచిగా. వీళ్ళన్న మా బాబు అని మాకు బాగా ఆస్థానం అంటాడు. వానికి చెప్తే ఇట్లా మాకు ఉత్సవాలు ఉందంటే మా తమ్ముడు పంపిస్తానన్నాడు. మొదలు భయపడ్డాం, కానీ చాలా బాగా ప్రతిరోజు కూడా ఎక్కడ లోపం లేకుండా బాగా వంటలు, టిఫిన్లు కానీ అన్నదానం రోజు భోజనాలు ఇవి కూడా చాలా బాగున్నాయని చెప్పారు. అందరూ మంచిగా టైంకి ఎక్కడ లేట్ కాకుండా మనం ఫోన్ చేయకుండా టైంకి వచ్చి ఆయన కార్యక్రమం చేశాడు. రాజుకి అంటే అందరికి కూడా మన కమిటీ తరఫున అభినందనలు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జయప్రదం చేయటంలో చేశారు. ఇవన్నీ కూడా మనందరం ఒక చోట ఉండి కలిసి ఐక్యంగా ఉండేదాని కోసం కులాలకి వాటికి అతీతంగా అందరం ఈ ఉత్సవాలు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించిన సందర్భంలో ఆ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేయడం కోసం బాలగంగాధర్ తిలక్ గారు ఈ వినాయక ఉత్సవాలను ప్రారంభం చేశారు. ఆనాడు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు అందించే దానికోసం ఆ వినాయక ఉత్సవాలు ప్రారంభమైనవి. ఇవి ఏదో చాలా మంది అనుకోవచ్చు, కమ్యూనిస్ట్ నాయకుడు దేవుడు నమ్ముతాడు, దేవుడి గురించి చెప్తుందని. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం అనేది మనం ఏ మతాన్ని కులాన్ని ద్వేషించకూడదు. ఒక మతాన్ని ప్రేమించడంలో తప్పులేదు. మార్క్స్ కూడా అదే చెప్పాడు, మతాన్ని ద్వేషించకూడదు అన్నాడు, కానీ మతాన్ని ప్రేమించొద్దని ఎవరి దేవుణ్ణి వాళ్ళు ఎవరికి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించుకోవచ్చు. అందరూ ఐక్యంగా ఈ 9 రోజుల పాటు మనకి ఏ కులమో తెలియదు, ఏ ప్రాంతంలో చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి కూడా మన బంధువులు ఇతరులు కూడా వచ్చారు, చాలా మంది వచ్చారు. ప్రతిరోజు ఒక 300 మంది ఇక్కడ కలిసి ఐక్యంగా అన్నిటిని మర్చిపోయి వినాయకుడి యొక్క భక్తితో పాటు మన యొక్క ఒక సామరస్యాన్ని అన్నిటికీ అతీతంగా ఒక ఐకమత్యాన్ని పెంపొందించడానికి ఇటువంటి ఉత్సవాలు ఉపయోగపడతాయి. భవిష్యత్తులో మన కాలనీలో మరిన్ని కార్యక్రమాలు, ఇంకా ఇది మొదటిసారిది, మరిన్ని ఇంకా దిగ్విజయంగా జరుపుకునే దానికోసం మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మనందరం కలిసి ఐక్యంగా ఈ కాలనీలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పోదామని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ, ముఖ్యంగా దీనికి రూపకల్పన చేసినటువంటి శ్రీనికి ముఖ్యంగా వాళ్ళ మిత్ర బృందం 4-5 రాజు నాగరాజు గారు, శ్రీను, రవి, శ్రీను,